హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పిఎల్యూఎస్ రెసిపీస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. ఎక్కడో కాదండి, మన పిఎల్యూఎస్ రెసిపీస్ ఛానలే. చాలా రోజుల తర్వాత వింటున్నారు కదా, అందుకే అలా అనిపిస్తుంది. మరి ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా? రెసిపీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా? చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా మందికి ఫేవరెట్ కూడా ఉంటుంది. అదేదో కాదండి, గోంగూర రోటి పచ్చడి. చూసారా, చెప్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. అలా వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే వాహా, చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఎలా చేయాలో చేద్దామా? సరే అయితే, ముందుగా గోంగూర ఒక కట్ట తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అది కూడా చిట్చిటా అన్న తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రబ్బలు వేసుకొని కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకునేసేయాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, మీకు కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర తీసి ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఆకు బాగా మగ్గిన తర్వాత పక్కకు పెట్టేయాలి. బాగా చల్లారిన తర్వాత రోట్లో వేసి రుబ్బుకుంటే అయిపోయింది. రోట్లో కాకపోయినా కూడా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లో రుబ్బుకుంటే ఆ టేస్టే వేరే తెలుసా. రోట్లో రుబ్బుకొని పక్కకు తీసి పెట్టాలి. ఇప్పుడు ఉంటుంది, రోట్లో మిగిలిన ఆ పచ్చడిలోకి వేడి వేడి అన్నం కలుపుకొని తింటే వాహా, అంతే అండి, చాలా బాగుంటుంది. ఇదైతే నాకైతే చాలా ఇష్టము. మీరు ఒకసారి ట్రై చేయండి, రోట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతే ఈ వీడియో. ఇప్పటికీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.